మన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు మనందరిని కూడా ఈ దినం వరకే ఈరోజు వరకే కాపాడినందుకు, దేవుడు మనందరిని కూడా ఈరోజు వరకే ఈ దినం వరకు రక్షించినందుకు, దేవుడు మనందరికీ ఈరోజు వరకు ఈ దినం వరకే ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా ఆ దేవాది దేవునికి, ఆ ప్రేమ గల యేసయ్యకు, ఆ మంచి హృదయం గల క్రీస్తు ప్రభుకి వందనములు, కృతజ్ఞత తెలియపరుచుకుందాం. కొంతమంది మనుషులు, కొంతమంది మానవులు, కొంతమంది భక్తులు, కొంతమంది విశ్వాసులు అనుకుంటూ ఉంటారు, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవాలంటే, దేవుని యొక్క ప్రేమను చూడాలంటే, దేవుని యొక్క ప్రేమను కనులారా చూసి ఆనందించి సంతోషించాలి అంటే ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు. అదంతా మన భ్రమ అన్నమాట. అదంతా మనం సృష్టించుకున్నదన్నమాట. అదంతా మనం తయారు చేసుకున్నదన్నమాట. అదంతా మన యొక్క ఊహాగానాలు అన్నమాట. అదంతా మన యొక్క ఆలోచన అన్నమాట. అదంతా మన యొక్క ఆలోచన పద్ధతి అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ఆత్మను శాంతముగా, ప్రశాంతముగా పొందుకోవాలి, జీవించాలి అంటే మనం ఏ ఇంటిలో అయితే జీవిస్తున్నామో, ఏ గృహములో అయితే జీవిస్తున్నామో, ఏ ప్రాంతంలో అయితే జీవిస్తున్నామో, ఏ స్థలములో అయితే జీవిస్తున్నామో, మనం ఎక్కడైతే నిలబడి ప్రార్థన చేస్తున్నామో, ఎక్కడైతే కళ్ళు మూసుకొని మనం దేవునికి మొరపెడుతున్నామో, అక్కడే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనలో ఉందని, మనలో ప్రవేశించిందని, మనం కలిగి ఉన్నామని విశ్వాసముతో, నమ్మికతో ఉంటే అక్కడే మనము దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం. ప్రియులారా, దేవుడు ఈ యొక్క సృష్టిని అంతడు కూడా సృష్టించాడు. దేవుడి యొక్క భూప్రపంచాన్ని అంతడు కూడా ఆయన సృష్టించాడు. దేవుని యొక్క ఆత్మ ఈ భూలోకములో అందరూ కూడా సంచరిస్తానే ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, తన యొక్క శిష్యులకు స్పష్టంగా చెప్పాడు, నేను ఈ భూలోకము నుండి వెళ్ళిపోయిన తర్వాత, నా తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ మధ్యలోనికి ఆదరణకర్తను, సత్యస్వరూపైన దేవుని పంపుతాను అన్నాడు. ఏమి తినేదమో, ఏమి తాగేదమో, ఏమి భుజించేదమో, ఏమి ధరించుకుందామో దేనిని గురించి మీరు చింతించొద్దన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మీకు కావాల్సినవి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆహారాన్ని కూడా మీకు అందిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మీరు ఏ విధంగా మాట్లాడాలో కూడా ఆయన బోధిస్తాడు అని స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆదరణకర్తను, సత్యస్వరూపైన దేవుని మీ మధ్యలోనికి పంపుతానన్నాడు. అంతేగాని ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంది, ఎక్కడో ఏదో అవుతుందని ప్రియులారా మనంతటికి మనమే వెళుతున్నాము. కానీ దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనలో ఉందని, మన యొక్క హృదయంలో ఉందని మనం దాన్ని చూడలేకపోతున్నాము, పొందుకోలేకపోతున్నాము, కలిగి జీవించలేకపోతున్నాము అన్నమాట. ప్రియులారా, మనము పుట్టినప్పటి నుంచి మన యొక్క తల్లిదండ్రుల ద్వారా కానీ, మన తాతల ద్వారా కానీ కొన్ని వాళ్ళు బోధించి, వాళ్ళు చెప్పి ఆ విధంగా మనకు నేర్పారు. ఇక అవే ఒక్కోసారి మన యొక్క మైండ్లో ఉన్నాయి అన్నమాట. అవే మన యొక్క మైండ్లో ఉన్నవి. అవి మాత్రం ఉండటం మాత్రమే కాకుండా వేరే వ్యక్తుల ద్వారా మనం కొన్ని విని ఉన్నాం. వేరే వ్యక్తుల ద్వారా కొన్ని మనం తెలుసుకొని ఉన్నాం. కానీ ప్రియులారా, నిజంగా దేవుని యొక్క ఆత్మ మన యొక్క హృదయంలో సంచరిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడైతే మనం జీవిస్తున్నామో, ఎక్కడైతే ఉండి, ఎక్కడైతే జీవిస్తూ మనం ప్రార్థన చేసామో అక్కడే పవిత్రమైన స్థలం. చూడండి, దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. మండుచున్న పొద నుంచి మోషే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, ఆలకించాడు. మోషే మరి దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మాటలు విని దేవుని చూడాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ దేవుని చూడలేకపోయాడు. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని
చెప్పులతో, అంటే కాళ్ళకి వేసుకున్న చెప్పులతో ఇక ముందుకు వెళుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇది నా పవిత్రమైన స్థలం అన్నాడు. చూడండి, దేవుడు ఎక్కడైతే మోషేకు ప్రత్యక్షమయ్యాడో అక్కడ పవిత్రమైన స్థలం అయిపోయింది. దేవుడు ఎక్కడైతే మోషేతో మాట్లాడాడో అది ఒక పవిత్రమైన స్థలం అయిపోయింది. తర్వాత దేవుడు ఇంకా చాలాసార్లు మాట్లాడలేదా మోషేతో? సీనాయి పర్వతం దేవుడు మాట్లాడలేదా? అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదా ప్రియులారా? ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాలలో ప్రియులారా, ఎక్కడైతే మనం దేవుని యొక్క రూపాన్ని చూడగలుగుతామో, ఎక్కడైతే దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోగలుగుతామో, ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడతామో అక్కడే దేవుని యొక్క రూపము, దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది. అదే ఒక మంచి స్థలముగా ఏర్పడబడుతుంది ప్రియులారా. కాబట్టి మరి మనము ఏదో అనుకుంటాం, ఏయో ఆలోచనతో ఉంటాం, కానీ ఆ ఆలోచనలన్నీ బయటపెట్టాలి. మన తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఆలోచనలు, మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆలోచనలన్నీ తీసివేసి బైబిల్ గ్రంథం ఏమి చెప్తున్నది, దేవుడు ఏమి చెప్పి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఏమని బోధించాడు. మరి యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధనలు అనేకమైన ఉన్నాయి అన్నమాట. దేవుని యొక్క రాజ్యం గురించి స్వార్థను బోధించాడు ప్రియులారా. మరి ఈరోజు మనం తెలుసుకునే వాక్యం ఏంటంటే రోగులను స్వస్థపరచుట, హీలింగ్ ద సిక్. యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో అనేకమైన రోగుల్ని ఆయన స్వస్థపరిచాడు. మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఆయన ఒక 10,000 మందిని, ఒక 20,000 మందిని, ఒక 30,000 మందిని, 50,000 మందిని ఆయన స్వస్థపరిచాడు. ఆయన రోగుల నుంచి, అనారోగ్యుల వారికి విడుదల కలగజేశాడు అని వ్రాయబడలేదు. ఆయన అంటే లెక్కించలేనటువంటి రోగుల్ని, ఆయన అనేక మంది వ్యాధితో, బాధతో, అనేకమైన రోగాలతో పీడింపబడి వారిని ఆయన స్వస్థపరిచాడు ప్రియులారా. ఆయన ఎంతమందిని స్వస్థపరిచాడు అంటే చెప్పలేనంతమందిని స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల్లో ఆయన స్వార్థను బోధించేటప్పుడు, దేవునికి రాజ్యం గురించి ప్రకటించేటప్పుడు ఎవరెవరైతే రోగాలతో పీడింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారో వారిని ఆయన స్వస్థపరిచాడు. అదే బైబిల్ గ్రంథంలో కూడా స్పష్టంగా మనకు తెలియపరచబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. యేసుక్రీస్తు ప్రభు గలిలయ అంతటా కూడా సంచరించాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు గలిలయ అంతటా సంచరించాడు? ఎందుకని యేసుక్రీస్తు ప్రభు గలిలయ అంతటా కూడా వెళ్ళవలసి వచ్చింది ప్రియులారా? ఒకేసాట ఆయన లేడు, ఒక ప్రాంతంలో లేడు, ఒక స్థలంలో లేడు. ఆయన ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలా, ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలా ప్రియులారా. ఈరోజు ఈ కాలంలో చాలామంది ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని, ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా అక్కడికే రామని చెప్పేవాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకని గలిలయ అంతటా కూడా ఆయన సంచరించాడు, గలిలయ ప్రాంతం అంతటా కూడా ఆయన వెళ్ళాడు ప్రియులారా. ఎందుకని వెళ్ళవలసి వచ్చింది ప్రియులారా? నిజముగా దేవుడికి సమస్తం అంతా కూడా సాధ్యమే కాబట్టి ఆయన ఈ గలిలయ ప్రాంతంలో ఉన్న వారు అందరూ కూడా, మీరందరూ కూడా ఎక్కడికే రండి, ఈ ప్రాంతానికే రండి, ఈ స్థలంలోకి రండి అని ఆయన చెప్పవచ్చు, రమ్మని అడగవచ్చు. వచ్చేవాళ్ళు రమ్మంటే ప్రియులారా, ఎందుకంటే ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు కాబట్టి, ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి, ఆయన గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటివారిని, అంగవైకల్యం గల అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసాడు కాబట్టి ప్రియులారా, ఆయన ఒక మాట చెబితేనే చాలు అనేక మంది వచ్చేవాళ్ళు ఉండరు. కానీ ఆయన ఎందుకని మరి అలా చేయలేదు ప్రియులారా? ఎందుకని ఆయన చేయకుండా ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక స్థలం నుంచి మరొక స్థలానికి, ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, ఒక పల్లె నుంచి మరొక పల్లికి, ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి ఆయన ఎందుకనే సంచరించి వెళ్ళాడు? ఏ విధంగా వెళ్ళాడు? కాలినడకన వెళ్ళాడు. గలిలయ సముద్ర తీరం, గలిలయ సరస్సులో ఆయన మరి పడవలో ప్రయాణం చేసి వెళ్ళాడు. కొండపైకి ఎక్కాడు ప్రియులారా. అనే ప్రాంతానికి వెళ్ళాడు ప్రియులారా. గ్రామానికి, పల్లెకు, పట్టణానికి, వీధికి సంచరించి సువార్తను బోధించాడనే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది ప్రియులారా. ఎందుకని వెళ్ళవచ్చింది ప్రియులారా? ఆయన ఒకేసారి కూర్చొని, దజ్జాగా కూర్చొని, ఒక రాజులాగా కూర్చొని, ఒక దర్బాబులాగా కూర్చొని, ఒక పెద్ద అయ్యగారులాగా కూర్చొని, ఒకేసారి కూర్చొని అందరూ రండి, మీరు నా దగ్గరికే రండి అని ఎందుకని ఆయన పిలవలేదు ప్రియులారా? చేయొచ్చుగా అట్లా. ఈ రోజున చేసేవాళ్ళు ఎంతమంది లేరు? మీరు ఎక్కడికే రండి,
ఇక్కడికే రండి, ఇక్కడే జరుగుతున్నవి, ఇక్కడే అనేకమంది జరుగుతున్నవి, ఇక్కడే అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడే అనేకమైన మరి స్వస్థతలు జరుగుతున్నవి, ఇక్కడే ఎంతోమంది అదైపోతున్నారు ఇదైపోతున్నారని చాలామంది చెప్పుకునేవాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు ప్రియులారా. చెప్పుకుని జీవించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చెప్పుకుని జీవించేవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా చేసింది ఏమిటంటే దేవుని యొక్క రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించాడు. ఇక్కడ వాక్యం కూడా స్పష్టంగా రాయబడింది, యేసు వారి సమాజ మందిరమును బోధించు అన్నాడు. వారి సమాజ మందిరం, యేసుక్రీస్తు ప్రభుకు ఒక ప్రత్యేకమైన సమాజ మందిరం అనేది లేదు. వారి సమాజ మందిరం, వారి సమాజ మందిరం. ఒకనొకప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులు కూడా యేసుక్రీస్తుని అడుగుతారు, ప్రభువా వీళ్ళందరూ ఈ విధంగా కడుతున్నారు, రాయి మీద రాయేసి కడుతున్నారు, మరి బిల్డింగ్లే లేచిపోతున్నాయి ప్రభువా, ఏంటంటే ఒక సమయం వస్తుంది, ఒక గడి వస్తుంది, ఈ రాయి మీద రాయి వేసినవి అన్నీ కూడా శిథిలమైపోతాయి అన్నాడు, పడిపోతాయి అన్నాడు ప్రియులారా, పడిపోతాయి అన్నాడు. అందుకని దేవుడు ఏమన్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నాకు ఎలాంటి మందిరాన్ని కట్టెదరు అన్నాడు. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము, మీరు నాకు ఎలాంటి మందిరాన్ని కట్టేస్తారు. వాట్ కైండ్ ఆఫ్ చర్చ్ యూ బిల్ట్ ఫర్ మీ, అంటే నాకు ఎలాంటి మందిరాన్ని మీరు కడతారు, ఎలాంటి మందిరాన్ని మీరు కడతారు నాకు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక మందిరం అనేది, ఒక స్థలం అనేది ఆయన ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి. తరచుగా గ్రామాలకు వెళ్ళేవాడు, బెతానియా గ్రామానికి తరచుగా వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు అంటే అక్కడ మార్తా మరియా లాజరు ఉండేవాళ్ళు కాబట్టి యేసుక్రీస్తు ప్రత్యేకమైనటువంటి ప్రేమను వారి ఎడలు కనబర్చాడు, వారి ఎడలు చూపించాడు. కాబట్టి ఆ బెతానియా గ్రామంకి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, వాళ్ళతో సంభాషించేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడు, వాళ్ళకి దేవుని యొక్క రాజ్యం గురించి సువార్తను బోధించేవాడు. ప్రియులారా, మరి బెతానియా గ్రామంలో నుంచి మరొక గ్రామం నుండి వెళుతున్నాడని ఈ మార్తా మరియలకు తెలిస్తే గబగబా పరిగెత్తుకుని వెళ్ళి యేసుక్రీస్తు తిరిగి వెళ్ళి, ప్రభువా మా ఇంటికి రా అని మరియా పిలిచినటువంటి, మార్తా పిలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ గలిలయ అంతటా ఆయన సంచరించి మొట్టమొదటిగా చేసింది ఏమిటంటే సువార్తను ప్రకటించాడు. మొట్టమొదటిగా ఆయన చేశాడంటే సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించే సమయములు, సువార్తను ప్రకటించే తరుణములు, సువార్తను ప్రకటించేటువంటి గడియలలో ఆయన దగ్గరికి ఎవరైతే వ్యాధితో బాధపడేవారు, ఎవరైతే రోగాలతో బాధపడేవారు, ఎవరైతే అనేకమైనటువంటి సమస్యలతో జీవించేవారు ఆయన దగ్గరికి వచ్చారో ఆయన వారిని స్వస్థపరిచారు. రోగాలతో వ్యాధులతో బాధపడే వారిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. అందుకని ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. ప్రియులారా, నానా విధమైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తుల అందరినీ, దయ్యము పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన ఎద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరెవరిని స్వస్థపరిచాడు? ప్రియ, నానా విధములైన రోగము గల వారిని, వ్యాధులతోనూ పీడింపబడిన వారిని, వ్యాధిగ్రస్తుల అందరినీ, దయ్యము పట్టిన వారిని, ప్రియులారా చంద్రరోగులను, పక్షవాయు గల వారిని. చూడండి, ఆ రోజుల్లో ఇటువంటి రోగాలతో బాధపడిన వారికి సరైన వైద్యం లేదు, సరైనటువంటి వైద్యం ఉండేది కాదు. నాటు వైద్యము, ఏదో తెలిసి తెలియనటువంటి వైద్యము. ప్రియులారా, చెట్టు ఆకుల పసర పోసేవాళ్ళు. ప్రియులారా, మరి ఈరోజున ఎన్ని హాస్పిటల్ వచ్చేసినవి. ఈరోజున ప్రతి ఒక్క వ్యాధికి ఒక హాస్పిటల్, ముక్కుకు హాస్పిటల్, చెవుకు ఒక హాస్పిటల్, పళ్ళకు ఒక హాస్పిటల్, కంటికి ఒక హాస్పిటల్. ప్రియులారా, కాళ్ళకు ఒక హాస్పిటల్, చేతులకు ఒక హాస్పిటల్, నడనికి ఒక హాస్పిటల్, గుండె జబ్బుకు ఒక హాస్పిటల్, హార్ట్కి ఒక హాస్పిటల్. ప్రియులారా, ఎన్నైతే అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలన్నిటికీ ఒక్కొక్క హాస్పిటల్ వచ్చేసింది ఈరోజు. చూడండి, ఈరోజు ఎన్ని హాస్పిటల్ వచ్చినాయి చూడండి ప్రియులారా. ఆ రోజుల్లో ఇన్ని హాస్పిటల్ ఉండేయా? ఇటువంటి వ్యాధితో బాధపడే వారికి ఈ హాస్పిటల్లో ఉన్నాయా ప్రియులు? లేవు, ఈ హాస్పిటల్ లేవు. ఆ రోజుల్లో మనుషులకి మానవులకి రోగాలు వస్తాయి. ఆ రోగాలతోనే మరి అట్లానే మరి వాటిని ఎదుర్కొని కొంతమంది బతికేవాళ్ళు, కొంతమంది అట్లాగే ప్రాణాలను కూడా పోగొట్టుకునేవాళ్ళు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ రోగులని ప్రత్యేకంగా ఆయన స్వస్థపరిచాడు. మరి దెయ్యాలతో పీడింపబడిన వారు, చంద్రరోగాలు,
పక్షవాయు రోగాలు ప్రియులారా. ఈ పక్షవాతం కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యాధి. మరి ఈ రోజుల్లో పక్షవాతంతో బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రియులారా. మరి అందుకని నానా విధములైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడింపబడిన వారు, దయ్యాల చేత పీడింపబడిన వారు, దయ్యాలు కాడ ఉన్నవి ప్రియులారా. దయ్యాలు మొదటి నుంచి ఉన్నవి, ఎప్పుడు కాదు ప్రియులారా. దయ్యాలు సాతానుడి మనుష్యులు ప్రవేశించి ఒక దెయ్యములాగా సృష్టించబడి మనల్ని ఆయన మరి పీడిస్తున్నాడు. అందుకని దయ్యాల చేత మరి పీడింపబడి జీవిస్తున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రియులారా. అందుకని మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుకును, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడం వారికి అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మరి ఈ 12 మంది శిష్యులకి మొట్టమొదటికి ఇచ్చినటువంటి అధికారం ఏమిటి? కొంతమంది అధికారాన్ని ఎందుకు ఇస్తారు? ఏ ఆస్తి మీద అధికారం ఇస్తారు, ఏ పొలం మీద అధికారం ఇస్తారు, ఏ స్థలం మీద అధికారం ఇస్తారు, కొన్ని వాటి మీద అధికారాలు ఇస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తనకు శిష్యులకి ఇచ్చిన మొట్టమొదటి అధికారం ఏమిటి ప్రియులారా? అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చాడు. ద పవర్ ఆఫ్ హీలింగ్ అంటారు. శక్తితో, ఆత్మతో, పరిశుద్ధాత్మతో ఈ రోగాలను విడుదల కలగచేయడానికి, స్వస్థపరచడానికి, బాధతో బాధపడిన వారిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు మొట్టమొదటి ఇచ్చినటువంటి అధికారం, తనకి శిష్యులకి ఇచ్చిన అధికారం ఏంటంటే స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు. ఎందుకని యేసుక్రీస్తు మొట్టమొదటిగా వాళ్ళకి ఈ అధికారాన్ని ఇచ్చాడు అంటే ప్రియులారా, అనేక మంది రోగులను యేసుక్రీస్తు ప్రభు చూశాడు. అనేక మంది రోగులు బాధతో బాధపడే వారిని ఆయన కళ్ళకు కట్టునట్లుగా చూశాడు. అనేకమంది వ్యాధులతో, దెయ్యాలతో పీడబడిన వారు, రోగాలతో ప్రియులరా ఏడ్చి వేదన పడుచు వారు జీవించే విధానం నిజముగానే ఒకసారి మన రోగుల దగ్గరికి వెళితే, రోగాలతో బాధపడే వారి దగ్గరికి వెళ్తే వారి యొక్క బాధ, వారి యొక్క వేదన, వారి యొక్క రోదన ఒకసారి మనం చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది ప్రియులారా. ఎంత బాధపడతారో వాళ్ళు. ఒకసారి కొన్ని హాస్పిటల్కి వెళ్ళి చూస్తే, పేషెంట్ని చూస్తే వాళ్ళు ఎంతగా బాధపడతారంటే ఎవరు కూడా వాళ్ళు చెప్పలేరు ఆ బాధని. ఒకసారి డాక్టర్ గారు కూడా దాన్ని అర్థం చేసుకోలేరు ప్రియులారా. అంత వేదన పడేవాళ్ళు ఉంటారు, అంత బాధపడేవాళ్ళు ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా చెప్పాడు, రోగుల కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయమన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు రోగుల కొరకు ప్రత్యేకంగా? విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారా ప్రియులారా? దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా? విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారా? దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా? దేవుని బిడ్డలు నిజముగా రోగుల కొరకు ప్రతిరోజు ప్రతిదినం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? రోజున విశ్వాసులే బాగా స్వార్థపరులైపోయారు. ఈరోజున దేవుని బిడ్డలే ఎంత బాగా స్వార్థపరులైపోయారంటే చెప్పలేనంతగా స్వార్థపరులైపోయారు ప్రియులారా. మనలో స్వార్థం ఉందో లేదో, మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తున్నామో, ఎందు కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎందు మూలముగా మనం ప్రార్థన చేస్తున్నామో హృదయాలు ఎరిగినటువంటి దేవుడు తెలుసు అన్నమాట. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో స్పష్టం చెప్పాడు, నీ గురించి నువ్వే ప్రార్థన చేసుకుంటే అందుట్లో ప్రత్యేకత ఏదన్నాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేయి, అందుట్లో ప్రత్యేకత ఉన్నాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేయి, అందుట్లో ప్రత్యేకత ఉందన్నాడు. యేసుక్రీస్తు యొక్క భూలోకానికి వచ్చి ఆయన కొరకు ఆయన ప్రార్థన చేయలేదు ఎక్కువ శాతం. ఒకే ఒకసారి చేశాడు గెత్సెమనే తోటలో ప్రియులారా. తండ్రి ఇది నీ చిత్తం అయితే ఈ కప్పును నా నుండి నీ చిత్తం అయితే అన్నాడు ప్రియులారా. ఇతరుల కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు, ఇతరులను స్వస్థపరిచాడు, ఇతరుల ఏడు అద్భుతాలు చేశాడు, ఇతరుల ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఇతరుల గొప్ప కార్యాలు చేశాడు, ఇతరుల యొక్క జీవితాలు మార్చాడు ప్రియులారా. ఇతరుల కొరకు తన రక్తాన్ని కార్చాడు, ఇతరుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు, ఇతరుల కొరకు హింసింపబడి ఉన్నాడు, ఇతరుల కొరకు అవమానింపబడి ఉన్నాడు, ఇతరుల కొరకు నానా విధమైనటువంటి బాధలను కూడా అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభు. మరి మనం ఏం చేస్తున్నాం ఇతరుల కొరకు? వాట్ వి డూ ఫర్ అదర్స్. మనం ఏం చేస్తున్నాం ఇతరుల కొరకు? స్వార్థపూరితమైన జీవితంలో మనం ఇహలోకంలో ఉన్నాం ప్రియులారా. ఇహలోకంలో ఎంత స్వార్థపూరితమైన జీవితంలో ఉన్నామంటే మనము ప్రతి విషయంలో కూడా స్వార్థమే.
ప్రతి పనిలో కూడా స్వార్థమే ప్రియులారా. మనిషి యొక్క జీవితంలో స్వార్థం అనేది బాగా లోతుగా వెళ్ళిపోయింది అన్నమాట. అది నరాల్లోనికి వెళ్ళిపోయి రక్తములు కలిసిపోయి అది ప్రవహిస్తుంది అన్నమాట ఈ స్వార్థం. నా బిడ్డలు, నా కుటుంబము, నా వాళ్ళు ప్రియులారా, నా 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 అన్నటువంటి స్వార్థంతో మనం జీవిస్తున్నాడు. నాది 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 నాది. ఎంతకాలం నీదవుద్ది? ఎన్ని రోజులు నీదవుద్ది? ఎన్ని నెలలు నీదవుద్ది? ఎన్ని సంవత్సరాలు నీదవుద్ది ప్రియులారా? సమయం వచ్చినప్పుడు, గడియ వచ్చినప్పుడు మనం మరణించామనుకోండి, సమస్తం అంతే కూడా క్లోజ్ అయిపోద్ది అంటారు, ముగింపబడుతుంది. ఇక నాది అనేది లేదు, అది ఇతరులకు వెళ్ళిపోవాల్సింది అది. కాబట్టి నాది అనుకుని జీవించకుండా దేవునిది అని జీవించండి. నాది అని కాకుండా దేవుడిచ్చాడు, దేవుడిది అని జీవించాడు. అందుకని భక్తుడు ఏమన్నాడు? దిగంబరుడే వచ్చాను, దిగంబరుడే వెళ్ళిపోతున్నాడు, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అంటున్నాడు. ఉన్న మనం మాట సాయిగా చెబుతూ ఉంటాం కొన్ని దేవుని వాక్యాలు. కొంతమంది ఆచరించేవాళ్ళు, అవలంబించేవాళ్ళు, నిజంగా అట్లా జీవించేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ప్రియులారా. చెప్పాలంటే చాలామంది చెబుతూ ఉంటారు, కానీ ఆచరించేవాళ్ళు చాలా బహు తక్కువ మంది, ఆచరించి జీవించేవాళ్ళు చాలా బహు తక్కువ మంది. అందుకని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకముగా తన యొక్క శిష్యులకి రోగులను స్వస్థపరిచే అధికారం ఆయన అనుగ్రహించాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం మనం చదువుకున్నట్లయితే, కుమారి నీ విశ్వాసుని స్వస్థపరిచను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మరి ఇక్కడ ఒక స్త్రీని స్వస్థపరిచాడు. ఏ స్త్రీని స్వస్థపరిచాడు? రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో మరి బాధపడుతున్న స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక మందిని మరి కలిసింది, పరామర్శించింది ప్రియులారా. మరి అనేకమైనటువంటి రకాలుగా వైద్యం కూడా బహుశా తీసుకోవచ్చు, కానీ ఆమెకు ఎటువంటి ప్రయోజనము కూడా లేదు. ఆమెకున్నటువంటి మరి ఆస్తి కానీ మరి అన్నీ కూడా అమ్మేసింది. అన్నీ కూడా అమ్మేసి ఆమె మరి ప్రయోజనం లేక మరింత సంకటపడిన వాక్యం రాయబడి ఉంది. ఎంత మాత్రము కూడా ప్రయోజనం లేదు. ఆమెకున్న అన్నీ కూడా ఇచ్చేసినప్పుడు కూడా ప్రయోజనం అనేది లేదు. మరి ఆమె చివరగా అన్నీ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు గురించి విందే ఆలకించింది ప్రియులారా. యేసుక్రీస్తు గురించి విని ఆలకించి ఆమె ఇక ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఇది క్రీస్తుకు మాత్రమే సాధ్యమో, ఇక వైద్యుడికి సాధ్యం అవ్వదు. ఇది ఏ వైద్యుడికి నన్ను బాగు చేయలేడు, ఏ వైద్యుడికి నాకు సరైన వైద్యం నాకు అందించలేనటువంటి నిర్ణయంలోనికి ఆమె వచ్చేసింది ప్రియులారా. అనేటువంటి నిర్ణయంలోనికి ఆమె వచ్చేసింది. కాబట్టి రోగులను స్వస్థపరిచే అధికారం యేసుక్రీస్తు ప్రభుకు ఉంది. కాబట్టి దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం యేసుక్రీస్తు ప్రభుకు ఉంది. కాబట్టి వ్యాధితో బాధపడే వారిని మరి ఆయన స్వస్థపరిచే మరి శక్తి బలము ఆయనకు ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి విని ఆలకించి ఇక నన్ను ఎవరు కూడా బాగు చేయలేరు, నో వన్ క్యాన్ చేంజ్ మై లైఫ్. నిజంగా ఈ యొక్క మాట అంటే యేసుక్రీస్తు ప్రభే నా జీవితాన్ని మారుస్తాడు, యేసుక్రీస్తు ప్రభే నాకు ఒక మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు, యేసుక్రీస్తు వలనే అవుతుందని ఎవరైతే విశ్వాసముతో నమ్మికతో నమ్మి క్రీస్తు యేసునందు జీవిస్తారో నిజముగా దేవుడు వారి యొక్క జీవితంలో అద్భుతాలు చేస్తాడు. వారి యొక్క జీవితాన్ని మరల్చి ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఎవరైతే శ్వాసంతో నమ్మి యేసుక్రీస్తు ప్రభు ఇది నా జీవితంలో చేయగలనటువంటి నమ్మిక విశ్వాసం కలిగి ఉంటారు. అందుకని ఇక్కడ మరి ఆ నమ్మిక ప్రకారమే, ఆ విశ్వాస ప్రకారమే ఈ యొక్క రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెంగును పట్టుకుంది, వెనకాల నుంచి వచ్చి ముట్టింది. ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆ రక్తస్రావం కట్టబడింది అన్నమాట ప్రియులారా. అసలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీలు ఎక్కువ కాలం బతకరు. ఎందుకంటే రక్తం 24 గంటలు ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి, 24 గంటల రక్తం కారుతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు. ఇక వాళ్ళు మరణ ఛాయల్లోనికి వెళ్ళిపోతారు, మరణ అంచుల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ప్రియులారా. ఇక జీవితం అంటే ఇక వ్యర్థమైపోయింది అనమాట, వాళ్ళకి వ్యర్థమైపోయింది అనుకుంటారు. అటువంటి సమయంలో అటువంటి తరుణములు మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెనక నుంచి వచ్చి ఆయన చెంగును ముట్టంగానే అంటే ఆయన ఉన్న ప్రవాహం బయటికి వెళ్ళింది. ఏ విధంగా వెళ్ళింది, ఎలా వెళ్ళింది? ఇక్కడ ఒక ప్రశ్న. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు
ఉన్న ప్రవాహం ఎలా వెళ్ళింది, ఏ విధంగా వెళ్ళిందంటే ప్రియులారా, ఈ యొక్క స్త్రీ రోగముతో బాధపడుతుంది కాబట్టి, ఈ స్త్రీ అనారోగ్యంతో బాధపడుతుంది కాబట్టి, ఎప్పుడైతే ఆ అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని ముట్టంగానే ఆయన ఉన్న ప్రవాహము ఆ రోగాన్ని స్వస్థపరచాలని, ఆయన ఉన్న శక్తి ఆ రోగాన్ని విడుదల కలచేయాలని, ఆ శక్తి ఆ ప్రవాహము ఆమెను తట్టింది, ఆమెను ముట్టింది, ఆమె స్వస్థపరిచింది. ప్రియులారా, ఇదేంటంటే అయస్కాంతం లాంటిది అనమాట. అయస్కాంతం ఇనుమును ముట్టంగానే గప్పుకుని ఎత్తుకుపోతాయి. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే ముట్టుతారో, ఎవరైతే తడతారో, వారికి వ్యాధి ఉన్నా సరే, రోగం ఉన్నా సరే, వాళ్ళ దెయ్యముతో పీడింపబడినా సరే, వాళ్ళు స్వస్థపరుస్తారు, విడుదల పొందుతారు, దురాత్మ నుంచి విముక్తిని పొందుతారు. ప్రియులారా, అటువంటి శక్తి ఆయనకు ఉందన్నమాట, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న శక్తి. అందుకని ఆ స్త్రీ మరి క్రీస్తును ముట్టింది, ఆమె స్వస్థత పొందింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఆ స్త్రీని ఏమన్నాడంటే, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచను, సమాధానం గలదని పొమ్ము, నీ బాధని ఎవరనై నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. ప్రియులారా, చూడండి, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మనం నిజముగా క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి మనం జీవిస్తే దేవుడు మనలో ఉన్న వ్యాధిని తొలగిస్తాడు, బాధను తొలగిస్తాడు, స్వస్థపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, కన్ని విని ఎరవని గొప్ప కార్యాలు చేయగలరు దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన శ్వాసం చేద్దాం. దేవుడికి వాక్యం దీవించి మహిమతుంగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నా ప్రభువా, నీ నామనతో నీకు వాక్యాన్ని విని ఎన్నో వాక్యాల మర్మాలు సత్యాన్ని బయలుపరిచినందుకు నీకే వందనాలు, నీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే నా ప్రభు నీకు వాక్యాన్ని ఇప్పటి వరకు నీ ఉన్నారో ఆలకించిన వారికి శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభు వ్యాధి బాధలతో నా తండ్రి అనేక రోగాలతో పీడింపబడి ఉన్నారు నా ప్రభా, ఇగో నా తండ్రి, అనేక మంది ఇహలోకములు నా తండ్రి రోగాలతో పీడింపబడి వారు ఉన్నారు. నా తండ్రి వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు నా ప్రభు. గుడ్డివారు, మగవారు, చెవిటివారు, అంగవైక్యం గలవారు, పక్షవాత రోగాలతో, గుండె జబ్బు వ్యాధులతో నా తండ్రి, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, షుగర్లు, బీపీలతో, జ్వరాలతో నా ప్రభా బాధపడేవారు ఉన్నారు నా తండ్రి. వారందరినీ కూడా తట్టండి, ముట్టండి, వారందరి శక్తిని కలిసి, బలం కలిసి నా తండ్రి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తున్నా, ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నేను భయభక్తులు శ్వాసం కలిసి సహాయం చేయమని, మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాట్లు కూడా తోడు ఉండమని మా రక్షణ యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి అడుగున తండ్రి. ఆమేన్.